హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్నో పోషకాలు కలిగిన మునగాకు కారం పొడి ఏ విధంగా చేయాలనో ఈరోజు నేను మీకు చూపిస్తాను. దీనికోసం 4 టీ స్పూన్స్ శనగపప్పు, 4 టీ స్పూన్స్ మినపప్పు, ఒక 20 వరకు ఎండుమిర్చి, సాల్ట్, ఇంకా ధనియాలు ఒక 2 స్పూన్స్, జీలకర్ర 2 స్పూన్స్, చింతపండు కొంచెం, ఒక చిన్న లెమన్ సైజు, ఆయిల్, కొంచెం నీడలో ఆరబెట్టిన మునగాకును కొంచెం నీడలో ఆరబెడితే ఇట్లా పచ్చి పచ్చిగా లేకుండా కొంచెం పొడి పొడిగా ఆ మునగాకును తీసుకున్నాను. ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పొయ్యి పైన ప్యాన్ పెట్టేసి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ పచ్చి శనగపప్పు వేస్తున్నాను. అది కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం కలిపేసి కొంచెం ఇది ఫ్రై కావడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కొంచెం సేపు ఉంచిన తర్వాత మళ్ళీ మినపప్పు, దాన్ని కొంచెం కలిపేసి తర్వాత మిగిలిన ఒక్కొక్కటి యాడ్ చేస్తా. పప్పులు రెండు కొంచెం ఫ్రై కానివ్వాలి. తర్వాత ఇప్పుడు ధనియాలు, తర్వాత జీలకర్ర, ఈ నాలుగుటిని మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించాలి. ఇవి మంచి రంగులోకి వస్తే మంచి సువాసన వస్తుంది. ఇప్పటి వరకు వేయించాలి. మంట కొంచెం సిమ్లో పెట్టేసి వేయించితే మొత్తం మంచిగా వేగుతాయి అన్నమాట. కలుపుతూ ఉండాలి, ఎందుకంటే లేకపోతే కలపకపోతే మాడిపోతాయి కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఈ పప్పులు ఎంత మంచిగా వేగితే అంత మంచి మనకు పొడి అంత మంచిగా రెడీ అవుతుంది. ఈ పప్పులు ఆల్రెడీ వేగిపోయినాయి. ఇక్కడ ఇక తీసేసి వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మొత్తం వేరే ప్లేట్లోకి తీసుకొని అదే దాంట్లో కొంచెం ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో ఎండుమిర్చి అనేది మనం తినే కారంను బట్టి వేసుకోవాలి. ఇక్కడ ఒక 20 వరకు తీసుకున్నాను ఎండుమిర్చి. ఎండుమిర్చి తొందరగా ఫ్రై అవుతాయి, ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి కొంచెం సేపటికి ఫ్రై అయిపోతాయి. ఈ ఎండుమిర్చిని కూడా ఫ్రై కాగానే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పటిదాకా తీసుకున్న ప్లేట్లోకి వీటిని కూడా తీసుకోవాలి. తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసి ఈ మునగాకును కొంచెం ఆరబెట్టుకున్న మునగాకును మొత్తం వేసి మొత్తం మంచిగా ఫ్రై చేయాలి. ఇట్లా విరిస్తే విరిగిపోయేటంత ఇది మనం ఫ్రై చేయాలి. దాంట్లో అంత చక్కగా వేగిపోవాలన్నమాట. పచ్చిదనం మొత్తం పోసి గట్టిపడేటట్టు, అప్పుడే పొడి మనకు నిల్వ ఉంటుంది. ఈ మునగాకు కారం పొడిని రోజు మనం డైలీ పొద్దున పూట ఒక్క ముద్ద తినగానే
మనలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. షుగర్ వాటిని కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. ఇది ఫైబర్ రిచ్ ఫుడ్ అన్నమాట ఇది. ఇంకా ఇందులో కాల్షియం, విటమిన్ సి, బి కాంప్లెక్స్ అన్నీ ఉంటాయి మునగాకులో. అందుకని మునగాకును రోజు మన ఆహారంలో తీసుకుంటే మనం హెల్తీగా ఉండొచ్చనమాట. మనలో ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కంట్రోల్‌లో ఉంటాయి. వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా చూస్తుంది మునగాకు. ఇప్పుడు మునగాకును వేయించడం, కొంచెం కరివేపాకును ఈ విధంగా వేయించడం. ఇప్పుడు మిక్సీ జార్‌లో ఈ పప్పులన్నీ వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసేయాలి. పప్పులు, ఎండుమిర్చి వీటన్నీ వేసేసి కొద్దిసేపు మిక్సీ పట్టేయాలి. ఈ మునగాకు మలబద్ధకాన్ని కూడా నిరోధిస్తుంది. షుగర్ ఎంత హై లెవెల్ షుగర్ ఉన్నా అని రోజు ఈ మునగాకు పొడితో రైస్ తింటే, మునగాకును రోజు ఆహారంలో చేర్చుకుంటే షుగర్‌ను కంట్రోల్‌లోకి తెస్తుంది. కొద్దిసేపు వాటిని మిక్సీ పట్టిన తర్వాత బరక పట్టిన తర్వాత అందులోనే మునగాకును, ఈ కరివేపాకును యాడ్ చేసి దాంతో పాటే కొంచెం మనం తీసి పెట్టుకున్న చింతపండును కూడా వేసి మొత్తం మిక్సీ పట్టేద్దాం. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసి మనకు మునగాకు కారం పొడి రెడీ అయిపోయింది చూడండి. ఎంత మంచి కలర్ఫుల్‌గా మంచి సువాసనతోని మునగాకు కారం పొడి రెడీ అయిపోయింది. ఈ మునగాకు కారం పొడి ఇంకా మనకు జీర్ణశక్తిని కూడా పెంపొందిస్తుంది. కడుపులోని ఇన్ఫెక్షన్‌లను కూడా తగ్గిస్తుందనమాట. మొటిమలను నివారిస్తుంది. చర్మం కూడా మృదువుగా ఉండేటట్టు చూస్తుంది. రోగనిరోధక శక్తినైతే పెంపొందిస్తుంది 100%. అలసటకు గురి కాకుండా కూడా చూస్తుంది తొందరగా. మునగాకు ఒక యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుందనమాట. ఇందులో ఇంకా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం మునగాకును కంపల్సరీ డైలీ ఆహారంలో తీసుకోవాలి. ఈ పొడి కొంచెం ప్లేట్‌లోకి తీసుకొని ఆరిన తర్వాత గ్లాస్ కంటైనర్‌లో పెడితే 2, 3 మంత్స్ వరకు పాడవకుండా మంచిగా ఉంటుంది. ఎన్నో ఎన్ని పోషక విలువలు కలిగిన మునగాకును అందరూ కంపల్సరీగా తినాలి. మన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను నేనైతే. చాలా టేస్టీగా అయింది. మేము కాగానే వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నాము. చాలా టేస్ట్‌గా ఉంది. మీరు కూడా చేయకపోతే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.